నువ్వు చుట్టలు ఎప్పటి నుంచి కలుస్తున్నావు నాన్న? ఇవి నేను కాల్చడానికి కాదు. మరి ఆ చుట్టల కొట్టు చిట్టయ్య చుట్టి పెట్టమన్నాడు. వాడు చుట్టమంటే నువ్వెందుకు చుట్టడం? ఊరికినే కాదు, పార్ట్ టైం జాబ్, 100కి 3 రూపాయలు ఇస్తాడు. నువ్వు కూడా చుట్టూ. నాకు రాదు. ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది. రోజు ఆఫీస్ అయిన తర్వాత నువ్వు, వంట అయిన తర్వాత మీ అమ్మ కలిస్తే ఆడుతూ పాడుతూ 500-600 చుట్టచ్చు. బోలెడు డబ్బు. దా. నిన్ను మా ఆఫీసులో అందరూ తిట్టుకుంటున్నారు. ఎందుకట? నువ్వు నాకు పెళ్లి చేయట్లేదని. అసలు ఈ జన్మకి నాకు పెళ్లే చేయవని, ఒట్టి పిసినారుడు అని నానా రకాలుగా అనుకుంటున్నారు. 7 సార్లే ఫైల్స్ మొహం వేధవలు. అసలు నీ పెళ్లి ఎందుకు చేయట్లేదో ఎప్పుడైనా ఆలోచించావా? చించాను. ఏమిటి చించింది? కట్నం కుదరక. మరి అదే డిఫరెన్స్. అసలు 90లో నీ కట్నం ఎంత ఇస్తానని వచ్చారా? 25,000. 91లో 50. 92లో 75. 93లో 1,00,000. మరి ఇప్పుడు 1,25,000. అంటే సంవత్సరానికి నీ రేటు 25,000 పెరిగింది. అదీగాక 90లోనే నీ పెళ్లి చేసుంటే నీ పెళ్ళం బట్టలకే గాని తిండికే గాని ఈ పాటికి 1,00,000 రూపాయలు అయి ఉండేది. అంటే అప్పుడు 1,00,000, ఇప్పుడు 1,00,000, 2 లక్షలు నష్టమై ఉండేది. ఇలాంటి దిక్కుమాల లెక్కలేస్తూ ఇంకా 2 సంవత్సరాలు కూర్చుంటే 2 రూపాయలు కూడా ఎవడెవడో. ఇప్పటికే కొంతమంది నన్ను జాకో అంటున్నారు. జాకోనా అంటే? తిరగే చదువుకో. 7 సార్లే. ఈ సంవత్సరం ఏదైనా మంచి బేరం చూసి కానిచ్చేస్తా. పొద్దునెళ్ళి పెళ్లిళ్ళ బేరాన్ని కలిసి వస్తా. మీకు ఏ టైప్ సంబంధం కావాలో చెప్తే. ఏ టైప్ అయినా పర్వాలేదు. కుంటైనా, గుడ్డైనా, బొల్లైనా, బోధైనా, బిడోయినా, చివరికి 10 ఏళ్ళు పెద్దయినా 10 ఏళ్ల పిల్లైనా కూడా పర్వాలేదు. ఆడదైతే చాలు. ఆహా, ఎంత విశాల హృదయం. ఈ మాట గురజాడవారు వింటే. ఆయన ఎవరు? కట్నాల్లో అసహించుకున్న గొప్ప సంఘ సంస్కర్త. ఆయనకి నాకు ఇంకేంటి? ఆయన కట్నం వద్దన్నారు, మీరు కట్నం వద్దంటున్నారు. నేను కట్నం వద్దన్నానా? చెప్పుచ్చు కొడతా. అదేమిటండి, మీరే కదా కుంటి గుడ్డి బొల్లి బోధ అన్నారు. అవన్నీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ లో. అవి ఉంటే కట్నం ఎక్కువ వస్తుంది, అందుకని అన్నాను. కట్నం ఎక్కువ వస్తుందని అన్నారా? అన్న ఎంత అపార్థం చేసుకున్నాను. పోతే పెళ్లి చూపులు శని ఆదివారాలు సెలవు దినాల్లో మాత్రమే జరగాలి. వై? అబ్బాయికి బోల్డ్ శాలరీ, 10 దినాల్లో అయితే జీతం బొక్క. ఓహో. ఇంకో ముఖ్యమైన విషయం, పెళ్లి చూపులు మధ్యాహ్నం 12-2 గంటల మధ్యలోనే జరగాలి. అదేం టైం అండి? లంచ్ టైం అండి. మా అందరి భోజనాలు వాళ్లే భరించాలి. ఐసి. ఇకపోతే అప్ అండ్ డౌన్ ఆటో ఛార్జీలు కూడా వాళ్లే పెట్టుకోవాలి. చిత్తం. మరి నా ఫీజు మాట ఏమిటి? ఆడపిల్ల వాళ్ళ దగ్గర తీసుకో. వాళ్ళు ఎలాగో ఇస్తారండి, మీరిచ్చే మాట ఏమిటి? మాది కూడా వాళ్ళ దగ్గర తీసుకో. ఆహా, ఎంతటి ధర్మ ప్రభువులండి తమరు. నేను చిన్నప్పటి నుంచి అంతే. తెలుస్తూనే ఉందిలేండి. పోతే సంబంధం ఏమైనా రెడీగా ఉందా? ఉందండి. రేపు ఆదివారం ఫిక్స్ చేసి కబురు పెడతాను, కలిసి వెళ్దాం. నమస్కారం. రండి రండి. నమస్కారం తర్వాత ముందు డబ్బులు ఇవ్వండి, ఆటోని పంపాలి. బాబు మీటర్ ఎంత అయింది? నేను చెప్తాను. ఒక్కొక్క ఆటోకి 100. ఆ మొత్తం ఇచ్చేయండి. వెళ్ళేటప్పుడు ఆటోలు కూడా ఉంటాయి. మీరు లోపలికి వెళ్ళండి రా, నేను ఆటోలు పంపించి వస్తాను. రండమ్మా రండి. బాబు చెరో 10 తీసుకోండి. మహానుభావులు గంటలో 360 కొట్టేశారు. నువ్వు చూడాల్సింది ముహూర్తాలు, అకౌంట్స్ కాదు. పదా రండి కూర్చోండి. ఏమేవ్ అమ్మాయిని తీసుకురా. అప్పుడే అమ్మాయి ఎందుకో? తమరు చూడటానికి. అంతలో టైం ఎంత? లంచ్ టైం ఏనండి అయ్యా. అయితే ముందు తిండి చూపులు, తర్వాతే పెళ్లి చూపులు. అయితే కాళ్ళు కడుక్కోండి. చేతులతో తినేదానికి కాళ్ళు కడుక్కోవడం ఎందుకండి? నీళ్లు దండగా. నీళ్లు మనమే కాదు కదండి అయ్యా. కాళ్ళు మనమే కదండి అయ్యా. అంటే నీళ్లతో కాళ్ళు కడుక్కుంటే కాళ్ళు అరిగిపోతాయని తమ ఉద్దేశం అండి అయ్యా. కరెక్ట్ క్యాచ్ చేసావు. పద ఫుడ్ ఇచ్చుకుందాం. రండి వడ్డించుకుంటాం. ఏమిటి జిలేబియా? ఇక్కడ పెట్టండి. హలో మిస్, నేను ఎక్కువ చూస్తామంటే. వద్దండి, కతికితే అతకదంటారు. ఓడి సాయంత్రం అని బాగా మెక్కు. రాత్రి భోజనాలు లేవు, రేపు పడుతాయి నీకు కూడా. బావగారు మజ్జి కూడా ఇచ్చమంటారా? ఇంకా స్వీట్ అయితే తినలేదండి, అప్పుడే మధ్య కంటారేమిటి? వేరే స్వీట్లు ఏమైనా ఉంటే 2 తీసుకొచ్చి పంతులు గారికి వేయండి. చాలా థ్యాంక్స్ అండి, నేను అడగలేకపోయాను, మీరు అడిగి పెట్టారు. ఇందా. నేను అడిగి పెట్టింది నువ్వు తిని పెట్టుకోవడానికి కాదు, నేను పెట్టుకు తినడానికి. నా అకౌంట్ లో మీరు తింటారండి. తినండి తినండి. అయ్యా రావు గారు, వస్తున్నా. మజ్జిగేసేయమంటారా? ఏమండి, నాకు ఇంకా రైసే పెట్టలేదు, అప్పుడే మజ్జిగేసేయమంటారంటారేంటండి? ఓ సారీ. ఇప్పుడు మజ్జిగేసేనా? వద్దు, నేను పప్పేసుకుని నెయ్యి పోసుకుంటాను, ఆ తర్వాతే మజ్జిగలోకి వస్తాను. ఈలోపు మీ అల్లుడి గారికి ఏం కావాలో చూడండి. బాబు ఏం కావాలి? ఏమొద్దండి. అయితే చీకటి వేసుకుంటారా? కడుక్కుంటానులేండి. వాష్ బేసిన్ అక్కడ ఉంది. బావగారు మజ్జిగ అండి? కాదు. అయితే ఏడిచారా అండి? నన్ను ఏడిచారంటే? ఏడిచారా కాదండి, ఏడిచారా. మళ్ళీ ఏడిచారంటావు? ఆ ఏడిచారా కాదండి, ఈ ఏడిచారా. ఓహదా, తర్వాత పోసుకుంటాను. ఆవకాయ మంచి రుచిగా ఉంది, వెళ్ళేటప్పుడు 2 జాడీలో పెట్టమని. రావు గారు మజ్జిగ అండి? పోసేయండి పోసేయండి థాంక్స్ అండి. పోసేయండి పోసేయండి మధ్య పోసేయండి.
పోసేయండి పోసేయండి పోయండి. ఇక చాలే నా బతుకలా అవుతుంది అనుకోలేదు. భోజనాలు బాగానే ఉన్నాయి కానీ బాగా తొందర పెట్టారు. అమ్మాయిని ప్రవేశపెట్టండి. మా అమ్మాయి అండి, కూర్చోమ్మా. పేరేంటమ్మా? గజలక్ష్మి. ఆహా, పేరుకు తగ్గట్టుగా నాజూగ్గా ఉన్నావు. ఏం చదువుకున్నా? ఏ నవలా? నా పెండాకుడు నవల. నా పిండాకు నవలా ఎవరు రాశారండి? ఎండమూరా? ఆ అమ్మాయికి కొంచెం నవలను పిచ్చిలేండి. కనిపిస్తూనే ఉంది. బావగారు, ఆ, అమ్మాయిని చూశారు కదా, మీ అభిప్రాయం చెబితే. నాకు బ్రహ్మాండంగా నచ్చింది. నీకు నచ్చిందా? అంటే నువ్వు చేసుకుంటావా? చేయించేది నేను, చేసుకునేది నువ్వు. అది కాదు, ఆ అమ్మాయిని చూస్తే నాకేదో భయంగా ఉంది. ఏం భయం లేదు, నువ్వు నోరు మూసి కూర్చో. అల్లుడు గారు ఏదో అంటున్నట్టున్నారు. అదే అదే లేదండి, అమ్మాయి సూపరు అంటున్నాడు. అంతా తండ్రి పోలిక. ఆ. మరి కట్నం విషయంలో కూడా ఒక డైలాగ్ అనేసుకుంటే బెటర్ ఏమో. కట్నమా? చిచ్చి, నాకు పైసా కట్నం అక్కర్లేదు. ఆ? మీరు కట్నం వద్దంటున్నారా? అవునయ్యా, రాత్రి వరకట్నం అనే సినిమా చూసి కట్నం తీసుకోకూడదని నిర్ణయించుకున్నా. చాలా సంతోషం బావగారు. కాకపోతే మీ అమ్మాయికి ఒక ముచ్చట తీర్చాలి. ఒకటేమిటి, రెండు తీరుస్తా. పైగా మా అమ్మాయి కట్టున్నారు, ఏమిటో చెప్పండి. మీ అమ్మాయి టోటల్ గా ఓకే, బట్ ఆ నడుం దగ్గరే చిన్న వెల్తిగా ఉంది. అందుకని ఒక వడ్డానం చేయించి పెట్టండి చాలు. ఆ? నడువుకు వడ్డానమా? యాండి 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 లేవండి యాండి. అదేమిటి బాబు గారు అట్ట పడిపోయారు? వద్దు, వలసలొద్దు, వద్దు బాబోయ్ వద్దు, మీరు వద్దు, మీ సంబంధం వద్దు. ఏ కిలోమీటర్ చుట్టుకొలతో ఉన్న ఆ నడువుకు వడ్డానం చేయించాలా? ఇంకా నయం, ఆ తలకి కిరీటం కూడా అడిగారు కాదు. మొన్న ఇంట్లో పాత బంగారం 4 కాసులుంటే ఏదో అమ్మాయి సరదా పడుతోంది కదా అని ఉంగరం చేయిద్దామని ఆచార్య దగ్గరికి వెళ్ళా. వాడు అమ్మాయి వేలు సైజు చూసి 4 కాసులతో ఉంగరం చేయాలా? ఏం వేళాకోళంగా ఉందా అని నా మొగాల కొట్టాడు. ఇప్పుడు మీరు వడ్డానం అంటే 10-15 కేజీలు పట్టబట్టాడు. నేనెక్కడ తేడు, నా వల్ల కాదు, వెళ్ళండి. సరే, నీ బ్యాడ్ లక్. అన్నట్టు ఇందాక ఆవకాయ అడిగినట్టు గుర్తు. మజ్జిగ కూడా ఏమను ఉండే. ఆటో 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 ఎందుకయ్యా? వెళ్ళటానికండి అయ్యా. ఇప్పుడేగా పీకల దాకా మెక్కావు, 4 అడుగులు వేస్తే అరుగుతుంది. నడిచిపోదాం రా. ఏమిటి 8 మైళ్ళు నడవాలా? నా వల్ల కాదండి అయ్యా. వాళ్ళ దగ్గర తీసుకునే డబ్బులు ఏమో నా మొహన పడండి, నేను ఆటోలో పోతా. ఏందా ఏమిటిది? ఏమిటి ముప్పావలా ఏమిటి? ఒంటరిగా వెళ్ళేవాడికి ఆటో ఎందుకో, బస్సులో బా. ఆ? బస్సులో పోవాలా? ఈ ముప్పావల మాత్రం ఎందుకు? నీ పాడి మీద కొట్టుకో. వాడేమో మధ్య నీళ్ళు అంటాడు, వీడేమో నడికెళ్ళమంటాడు. దరిద్రులు. ఆటో ఆటో. ఎక్కడికే? క్యూలోకండి. క్యూ ఉంది ముందు కాదు వెనక. వెళ్ళే గొడవ బయలుదేరాడు. అయ్యో మొక్కలు చూడు ఎట్టాగుండు. ఏమిటో, టీ కోసం పాలకొస్తే పాలకన్నా ముందు టీ దొరికేలా ఉంది. అబ్బా మీద పడకాయ తెగుద్ది. ఇదిగో సుబ్బారావు, నువ్వు కదలకయ్యా. నే కదిలితే నీకేమిటే? గడ్డం గీసుకున్నానయ్యా. తీసుకో, నాకేమిటి? నీ వీపుకి అద్దం తగిలించుకున్నానయ్యా. వీపుకి అద్దం తగిలించావా? నా వీపు నీ గోళ్ళ కనిపిస్తుందా? ఇంకా నయం మేకు కొట్టావు కాదు, తీసుకో. అరిగిపోతావా? అబ్బా నువ్వేంటయ్యా మీద పడతావు ఊరికే. సారీ అండి. ఈ జన్మకి ఇక పాలు రానట్టే. ఏంటో చెమ్ముసి నడ కూర్చున్నా. ఏ కూర్చోకూడదా? ఇంతమంది ముందు చెమ్ముసి కూర్చున్నావా? పైగా లేడీస్ కూడా ఉన్నారు. లేలే ఉండవయ్యా, నేను అందుకు కూర్చోలేదు. మరే. కాళ్ళు పీక్ కూర్చున్నా. ఓహో అలాగా, అయితే బాగా కూర్చో. ఏమండి నడవండి. ఏమండి మిమ్మల్ని ఏంటండి? నడవండి. ఐఎమ్ సారీ. ఎంత? 1/2 లీటరు. ఎంత? 1/2 లీటరు. 4 రూపాయలు. అరే రే, డబ్బులు చెంబులో ఉండిపోయండి. చేత్తో పట్టుకోవచ్చు కదయ్యా. పడిపోతాయని చెంబులో వేశాను. మరి ఇప్పుడు ఎలాగా? అదే నాకు పాలు పోవట్లేదండి. పాలు పోతే డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తాయి కానీ పాలు నేలపాలు అవుతాయి కదండి. డబ్బులు తీయండి, ఇవ్వండి, పట్టండి, వెళ్ళండి. ఆహా, మీరు చాలా ఇంటెలిజెంట్, బ్రిలియంట్, జీనియస్. మీ బుర్ర చాలా షార్ప్. ఇంత గొప్ప ఐడియా మీకు ఎలా వచ్చిందండి? సందర్భాన్ని బట్టి మాటలు వాడాలి. అంటే నేను అసందర్భంగా మాట్లాడానా? థ్యాంక్స్ చెప్తే చాలు, ఇన్ని మాటలు అక్కర్లేదు. అలాగండి. బైదాబాయ్, నా పేరు అత్తిల ఆంజనేయర్ అండి, బీకాం అండి. నాకెందుకు చెప్తున్నారు? మీ పేరు చెప్తారని. మీకెందుకు? పాలు పోని సహాయం చేశారు కదండి, తెలుసుకుందామని. ఊహ. ఆహా, ఎంత మంచి పేరు. ఏమండి? వస్తున్నా. బస్సుకు డబ్బులు అన్నట్టు ఈరోజు జీతాల రోజు అనుకుంటా. అవును. ఏ ఈ నెలన్నా చిన్నదానికో స్కూల్ యూనిఫామ్ తీసుకురండి. కుట్టడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఎదుగుతున్న పిల్ల ఈ చిరిగిన బట్టలతో బయటకు పంపలేక
ఈ పూట స్కూల్ కూడా మాన్పించేశా. ఇంకో జత లేదా? మీరు కొంటే ఉంటుంది. సరే కొంటలే. ఏమిటి అంకుల్ కొంటానంటున్నారు? బట్టలు. బట్టలా? ఓహో, పండగ వస్తుంది కదా, నాకు బట్టలు పెడదామనే. మీది మరీ చేదస్తాం అంకుల్. ఇప్పుడు నాకు బట్టలు ఎందుకు చెప్పండి? అది కాదు బాబు, బట్టలు. సరే, మీ ముచ్చట ఎందుకు కాదనాలి? అనాదిగా వస్తున్న ఆచారం. ఇదిగో, ఎక్కువగా తెస్తారేమో, ఒక ప్యాంటు ఓ షర్టు చాలు. అలాగే ఓ అండర్వేర్ కూడా. ఉప్పు కారం తింటున్న బాడీ కదా. అల్లుడు నోరు తెరిచి అడిగాడు. మరి చిన్నదానికి వచ్చే నెల కొందాం. భోజనాలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి బావగారు. వారం రోజుల వరకు వారు భోంచేక్కర్లా, పాపం తక్కువ తిన్నారు. సీరియస్ ప్లీజ్. అమ్మాయిని ప్రవేశపెట్టండి. 6 నెలల కడుపుతో పెళ్లి చూపులు కూర్చుంటున్నావు, నీకు సిగ్గనిపించడం లేదు? నేనెందుకు సిగ్గుపడాలి? పడితే నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కడుపు చేసి కనపడకుండా పోయిన ఆ మగాడు సిగ్గుపడాలి, లేదా కడుపు అని తెలిసి కూడా కట్నం కోసం వచ్చిన ఈ మగాడు సిగ్గుపడాలి. వాళ్ళిద్దరికీ లేని సిగ్గు నాకెందుకు? నువ్వు ఇండియాలో కాదు, ఏ ఫారెన్ లోనో పుట్టాల్సిందానివి. పద. నానా, ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. కట్నం కాస్త అటు ఇటు అయినా పెళ్లి ఖాయం చేసి. ఈ అమ్మాయి నువ్వు ముందే చూసావా? రోజు మేము మిల్క్ బూత్ దగ్గర కలుసుకుంటూ ఉంటాం. మిల్క్ బూత? మా అమ్మాయి ఎప్పుడు అక్కడికి రాదే? రాకపోవటం ఏంటండి? రోజు గిన్నె పట్టుకుని ఆవిడ, చెంబు పట్టుకుని నేను క్యూలో పక్క నిలబడతాం. వారి పిచ్చి నా కొడక, నీకు ఉల్లి పువ్వుకి మల్లె పువ్వుకి తేడా తెలియట్లేదు. ఈ అమ్మాయి వీరమ్మాయి. మరి ఈ అమ్మాయి? ఈ అమ్మాయి మా అమ్మాయి ఫ్రెండ్. హలో సుబ్బారావు, ఆ. తమరు చూడాల్సింది ఆ పిల్లని కాదు, ఈ పిల్లని. అమ్మా, మా వాడిని ఏమైనా అడగాలనుకుంటే అడుక్కో. సంగీతంలో ఏమైనా టచ్ ఉందా నీకు? లేదు. డాన్స్ రాదు. వంట చేయడం వచ్చా? నాకొచ్చమ్మా, పప్పుచారు అది బ్రహ్మాండం కాస్తా. షడప్. అడిగింది నిన్ను కాదు, నీ కొడుకుని. ఏమయ్యా వచ్చా? అస్సలు రాదు. ఒకసారి లేచి నిలబడు. ఎందుకు? నా హైట్ కి మ్యాచ్ అవుతావో లేదోనని. మ్యాచింగ్ సరే, ఈ కడుపేంటి? కడుపే. కడుపా? అవును, నా బాయ్ ఫ్రెండ్ ఒకడు కాల్ జారాడు. నానా, అమ్మాయి శీలవతి గుణవతి అని చెప్పావు గానీ గర్భవతి అని చెప్పలేదే? ఇందులో చెప్పడానికి ఏముంది? దాచుకుంటే తాగేదే అది. అంటే నేను ఆమెకు పుట్టబోయే బిడ్డకి తండ్రిగాను, ఆ అమ్మాయికి మొగుడుగాను ఉండి పెట్టాలి. ఆహా, మీలో నాకు కందుకూరి వీరేశలింగం పంతులు గారు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నారండి అయ్యా. ఆనాడు ఆయన విడో మ్యారేజ్ ఎంకరేజ్ చేస్తే, ఈనాడు మీరు ప్రెగ్నెంట్ మ్యారేజ్ ఎంకరేజ్ చేస్తున్నారు. చేస్తే నువ్వు చేసుకో. ఓరి పిచ్చి పెదవా, వాణి చూసుకోమంటావుంటరా? 6 లక్షలు పోతాయి. 6 లక్షలేంటి? ఆ అమ్మాయి తప్పు చేసిందని నెలకి 1,00,000 చొప్పున 6 నెలలకి 6 లక్షలు పెనాల్టీ వేసి కట్నంగా వసూలు చేస్తున్నా. ఇంకో 3 నెలలు ఆగితే మరో 3 లక్షలు వస్తాయేమో నాన్న. అది పాయింటేరో. బావగారు, పెళ్లి 9వ నెలలు చేద్దాం. టోటల్ గా 9 లక్షలు ఇచ్చేద్దరు కానీ. అంటే పెళ్లి రోజే మనం వండెత్తుకోబోతున్నారన్నమాట. ఏం అదృష్టవంతులండి తమరు. చౌరుకో. ఈయనకి ఎలాగో బుద్ధి లేదు, నీకన్నా ఉండక్కర్లేదు. చస్తే నేను చెడిపోయిందని పెళ్లి చేసుకోను. ఓయ్, ఏంటన్నా? నేను చెడిపోయిందన్నా? మరి ఎవరి వల్ల చెడ్డాను? మీ జాతిలో ఒక మగాడి వల్ల. అంటే తప్పు మగాడిదా? ముమ్మాటికి మగాడి శీలం చెడకుండా ఆడదాని శీలం ఎలా చెడుతుంది? కావాలని ఏ ఆడది మగాడి మీద పడి తన శీలం పోగొట్టుకోదు. మీ మగాడే మాయ మాటలతో నమ్మించి ఆడదానికి అన్యాయం చేస్తున్నాడు. మగాడికి లేని శీలం ఆడదానికి ఎందుకుండాలి? శీలం చెడని ఆడది భార్య కావాలని మగాడు కోరుకున్నట్టే, శీలం చెడని మగాడిని మొగుడు కావాలని ఆడది కోరుకుంటే ఈ దేశంలో చాలా మంది మగాళ్ళకి పెళ్లిళ్ళు కావు. చూసావా అమ్మాయి ఎంత బాగా చెప్పిందో.